హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈరోజు మన తెలంగాణ న్యూస్ పేపర్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆఫర్ లెటర్ అని చెప్పి ఒక శీర్షికతో కాలం రావడం జరిగింది. సో మనము ఈ కాలంని కనుక పరిశీలించినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు ఒప్పుకుందని చెప్పి ఈ యొక్క కాలంలో ఇవ్వడం జరిగిందనమాట. సో నిన్న కూడా పోస్ట్ చేయడం జరిగింది కమ్యూనిటీ ట్యాబ్లో. చాలామంది ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అని రిపీటెడ్ క్వశ్చన్ అడిగారు. సో ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్, కోడ్ అభ్యంతరం లేదని స్పష్టీకరణ. ఏదైతే ఎమ్మెల్సీ కోడ్ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి, అపాయింట్మెంట్లకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సుముఖత వ్యక్తం చేసిందని మనకి ఇందులో తెలియవస్తూ ఉంది. సో ఈ ఆర్టికల్ కనుక మీరు ఇంకా పునఃపరిశీలించినట్లయితే ఇక్కడ అక్టోబర్ 10వ తేదీన ఎగ్జామ్ రాశారు. అలాగే 4.75 లక్షల మంది హాజరయ్యారు. అలాగే మొత్తం ఇదంతా స్టోరీ అంతా ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఇప్పటికైనా క్లారిటీతో ఉండండి. సో ఎన్నికల సంఘం కూడా తన యొక్క క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి వితిన్ 1 వీక్లో ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది. నేను నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. సో 1 వీక్ వరకు వెయిట్ చేయండి, యూ విల్ గెట్ అన్ ఆఫర్ లెటర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అభ్యర్థులు చాలామంది ఒక గందరగోళం పరిస్థితి ఉంది కాబట్టి వారందరికీ ఈ యొక్క న్యూస్ని స్ప్రెడ్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్ కనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.